క్రోనీ క్యాపిటలిజం అంటే ఏంటి? పెట్టుబడిదారులు అంటే క్యాపిటలిస్టులకి కొంతమందిని ఎంపిక చేసుకుని వారికి మాత్రమే ప్రయోజనం జరిగేటట్టు రాజ్యం ప్రవర్తిస్తే ఆ రాజ్యాన్ని క్రోనీ స్టేట్ అని పిలుస్తాం. స్టేట్ అంటే రాజ్యం. ఆ లబ్ధి పొందిన పెట్టుబడిదారుల్ని క్రోనీ క్యాపిటలిస్టులు అని పిలుస్తాం. సహజంగానే రాజ్యం అనేది ఏదో ఒక గ్రూప్ కోసమే పనిచేయగలదు. కష్టపడే వాళ్ళ కోసమో వాళ్ళ కష్టాన్ని దిగమింగే వాళ్ళ కోసం అన్నప్పుడు దిగమింగే వాళ్ళ కోసం పనిచేస్తుంది అన్నటువంటి రాజ్యం అందరికీ యూనిఫామ్ ఒకే పద్ధతిలో ప్రవర్తిస్తే అది క్యాపిటలిస్ట్ రాజ్యం అంటాం. ఆ క్యాపిటలిస్టుల్లో కొంతమందిని ఎంపిక చేసుకునే వాళ్ళకి ప్రత్యేకమైన సౌకర్యాలు అందిస్తూ ఉంటే అప్పుడు క్రోనీ స్టేట్, క్రోనీ క్యాపిటలిజం అంటాం. ఇప్పుడు మన దేశంలో అందరి పెట్టుబడిదారుల కోసం ఈరోజు రాజ్యం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీ లాంటి ఇద్దరి కోసం ప్రత్యేకంగా కొన్ని చట్టాలు చేసి వాళ్ళకి లబ్ధి చేకూరుస్తూ ఉంది. అప్పుడు వాళ్ళని ఏమంటాం? క్రోనీ క్యాపిటలిస్టులు. ఆ విధానాన్ని క్రోనీ క్యాపిటలిజం అంటాం. వీళ్ళకి సహాయం చేసే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని క్రోనీ రాజ్యం అని పిలుస్తాం.